నమస్కారం దోస్తులు అందరికీ కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా నా ఛానల్ ద్వారా జరుపుకుంటూ మనస్ఫూర్తిగా పండుగలు జరుపుకోవాలని కోరుకుంటూ, మీకు మాత్రం ఎట్టకేలకి ఇలా మాత్రం ఖచ్చితంగా మంచి అప్డేట్ తీసుకొచ్చిన దీని మీద మీకు ఖతర్నాక్ అంటే మన రైతులకు మెయిన్ ఉపయోగపడుతుంది. రైతులకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో. అయితే ఏమైందంటే నిన్న మొన్నదాకా కూడా మనకి నేను ఇచ్చిన అప్డేట్ లేని సాగు యొక్క భూములకే రైతు భరోసా ఇస్తామని మా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే, ఎవరికైతే భూభారతిలో ధరణి ఉంది కదా, మన కేసీఆర్ చేసిన యాప్, దాని మీద మనకు చర్చ జరిగింది. తీసేద్దాము, భూభారతిలో భూములు ఎక్కిస్తామని. ఇప్పుడు ఏమంటుంది మన ప్రభుత్వం అప్పుడు ఇచ్చినప్పుడు అంటే, భూభారతిలోనే ఎవరికైతే మన భూముల రిజిస్టర్ అయినవి ఉన్నాయో వాళ్ళకే రైతు భరోసా ఇస్తారట. అది ముఖ్యంగా మెయిన్ పాయింట్. అంటే మొన్న స్టీలింగ్ అనే విధానం మీరు తీసుకొచ్చారు. సాగు చేసే భూములకు ఇంత 10 ఎకరాల వరకు ఇస్తామన్న భూములకు ఇవన్నీ మీరు ఇచ్చిన దినదినం నేను ఏం చెప్తున్నా అంటే, మాకు నిజంగా రైతులు అంటే ఇట్లా నెత్తికి చేసి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిజమనకంటే మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త సిస్టమ్. ఇంకా మీరు రైతు భరోసా చేసేసరికి ఇంకేం కష్టాలు తీసుకొస్తారు సార్. చట్టాలు తీసుకొచ్చుకుంటా రైతులను ఎర్రలను చెప్తుర్రా, పిచ్చలను చెప్తుర్రా. మాకైతే పిచ్చలేసిపోతుంది. అంటే మీరు దినదినము మాకు గణమన్నట్టు రైతు భరోసా అసలు వేయాలనే ఉద్దేశం ఉందా లేదా నాకు అర్థమవుతలేదు. కానీ ఈ ముచ్చట భూభారతి వరకు మీరు భూభారతిలో ఎన్ని లక్షల కోట్ల భూములు ఎక్కిచ్చారో మరి మీరే ఆ విషయం ప్రభుత్వం మీరే మాకు తెలియజేయాలి. దాంట్లో భూభారతిలో మా భూమి ఉందా లేదా మేము చెక్ చేసుకోవాలి కదా మీరు ఇచ్చిన అప్డేట్కు. అయితే ఎలాగా ఈ వివరాలను సేకరించి ఎలా రైతు భరోసా ఇస్తారనే ఈ మ్యాటర్ ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్ విషయము. ఖచ్చితంగా ఈ రైతు భరోసా మీద మీరు ఇవి లాస్ట్ వరకు చూస్తే అందరికి అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నా, నేను చెప్పేది మాత్రం అందరి కోసమే చెప్తున్నా. మళ్ళీ లాస్ట్లో కలుద్దాం. మళ్ళీ ముచ్చట మీకు మళ్ళీ పూర్తి వివరాలు లాస్ట్లో చెప్తా. సరే అని వీడియో అప్డేట్లోకి వెళ్ళిపోదాము. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుబండి ఛానల్. ఇగో రైతు బంధుపై సర్కార్ సంచలన నిర్ణయం. పూర్తి వివరాల కొరకు ఇవి చూడు. మరి పూర్తి వివరాలు ఏంటో మీకు తెలుస్తుంది. రైతు భరోసా మీద సర్కార్ ఏం సంచలన నిర్ణయం ఇచ్చిందో. తెలంగాణ రైతులకు బిగ్ అప్డేట్. రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్, వాటికి ఆధారంగానే డబ్బులు. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించిన రైతు భరోసా పథకాన్ని సంబంధించిన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శిలో ముఖ్యంగా భూమి ధరణిలో నమోదైన వ్యవసాయ భూమి ఉత్పత్తి ఆధారంగానే పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ శాఖ యోగ్యం కాని భూములకు రూపాయి వచ్చేది లేదని ఉత్తర్వుల్లో జారీ పేర్కొంది. చూసిర్రావుల్లో మరి అట్లుంది మా తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడైనా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం రేవంత్ రెడ్డి సర్కార్ జనవరి 26న ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయం తెలిసిందే. ముహూర్తం అయితే ఖరారు చేసింది, కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పటి వరకు విడుదల చేయలేదు. అన్ని అయోమయంగా రైతు నెలకొన్న నేపథ్యంలో బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. రైతు భరోసా పథకం సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు చూసిర్రావులో ఈ ఎలాంటి మార్గదర్శకులు బిగ్ అప్డేట్ ఇచ్చిందో పూర్తి వివరాల కొరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి అప్డేట్ ఇచ్చిందో. మరి తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కట్టుబడి ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రైతు పంటల పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెట్టుబడి సాయం ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో అధిక పద్ధతులు సహకరించడానికి అవసరమైన వనరుల సేకరించారు వీరి కల్పించాలని తెలిపింది. ఇక రాష్ట్రంలో గ్రామాల్లో ప్రభుత్వంతో పాటు ఇతర పద్ధతులు కూడా తప్పడి పేర్కొందని అభిప్రాయం. గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా బలంతో చేస్తుంది. రైతులకు సంబంధించిన ఆదేశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో గత రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన యోజనకు
తెలుగులో జారీ చేసిన సర్కార్ రైతు భరోసా సంబంధించిన మార్గదర్శకాలను కూడా తెలుగులోని విడుదల చేసింది. ఈ రైతు భరోసా పథకాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ముఖ్యంగా భూభారతి నమోదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించడం గమనార్హం. ముందు నుంచి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి అందుబాటులో పంట వేయకుండా పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం భూభారతిలో నమోదైన భూమి విస్తరాన్ని పెట్టే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇలానే ఉంటే రైతు భరోసా స్టీలింగ్ అనేది కూడా మనం చూసిరా. ఎవరికైతే భూభారతిలో నమోదైంది భూమి అంటేనే రైతు భరోసా తాట. మరి దీనికి ఎంత అన్యాయమో మీరే అర్థం చేసుకోవాలి. భూభారతి యాప్ మొన్ననే తెచ్చారు. అలా భూమి ఎంతవరకు మనకు ఎక్కినాయి, ఎంత రాష్ట్రాలకు రైతులకు ఎక్కినాయి భూములు ఎవరికన్నా ఇంకా అలా ఈ ధర అనేది క్లియర్ లేరు. ఇలా ఉంటే రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని ముందే నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం అంశాన్ని అస్సలు ప్రవిస్తరించకపోవడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. దీంతో భూజయమానికి ఎన్ని ఎకరాలున్నా అవి భూభారతిలో ఉంటేనే ఆ మొత్తానికి రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్ని ఎకరాలున్నా భూభారతిలో లేకపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు. మరోవైపు వ్యవసాయ శాఖ యోగ్యం లేని భూమికి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా రాదని ముందు నుంచే ప్రభుత్వం స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సారు మీరు భూభారతి అని మళ్ళీ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ఎట్లా తీసుకొచ్చారు, ఏ విధంగా ఇన్నొద్దుల మీద మొన్నదాకా ఏం చెప్పారు, సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇస్తామని మొన్నదాకా చెప్పి ఇప్పుడు మళ్ళా భూభారతిలో ఉంటేనే మన రైతు రిజిస్టర్ అయితేనే వాళ్ళకి రైతు బంధు పొందుతారన్న ముచ్చట మళ్ళీ వెలగొట్టారు. అంటే మా రైతులను ఎడ్డులను చేస్తుర్రా, పిచ్చలను చేస్తుర్రా. అసలు మాకు మాత్రం మెంటలేకపోతుంది. ఈ అప్డేట్ చూస్తే మాకే మెంటలేకపోతుంది. చూసిరు కదా అసలు మన అప్డేట్ ఎట్లుంది. భూభారతిలో ఎంతవరకు మన భూములు రిజిస్టర్ అయినాయి, దీని మీద మనకు మాత్రం ప్రభుత్వమే స్పష్టంగా వివరాలు మనకు ఇప్పుడు మనం ఇన్నొద్దులు ఏం చెప్పారు, మనకు గ్రామానికి జిల్లాకు మండలాలకు వచ్చుకుంటా రైతులకు వివరాలు సేకరించి ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి రైతు భరోసా వేస్తామని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ భూభారతిలో ఎవరికి రిజిస్టర్ అయిన భూములు వాళ్ళకే ఇస్తామని రైతు భరోసా అంటే దీని వరకు ఎంత అన్యాయం అంటే నిజంగా సారు మీరు ఎట్లా పెడుతురు అంటే కింద పెడితే మీద పెడితే కింద పెడుతురు. మరి రైతు భరోసా ఎత్తే ఉద్దేశం ఉందా లేదా? నాకు స్టీలింగ్ కూడా చేసేసారు. సరే మీరు సాగు ఎంతవరకు సాగు చేసినా చేయకున్నా దాని మీద మీరు రైతు భరోసా ఎత్తామన్నారు. అది మంచి ముచ్చని చెప్పారు. మళ్ళా కొత్త విషయం ఏంటంటే భూభారతిలోనే భూమి రిజిస్టర్ అయితే రైతు భరోసా ఎత్తామన్నది మాత్రం చాలా వరకు అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు దాని ద్వారా కొత్త చట్టం తీసుకొచ్చారు. కానీ దాని వలన ఎంతమంది రైతులు నష్టపోతారంటే చాలా వరకు రైతులు నష్టపోతారు. చాలామంది భూభారతిలో యాప్ ఇంకా మీరు దాన్ని బయటకే రిలీజ్ చేయలేరు. దాని భూభారతిలో మన భూములు ఎక్కలేవు. ఎక్కిన రైతులకు తెలియదు. మీరు ఎట్టకాలకి ఇప్పుడు రైతు భరోసా భూభారతిలో రిజిస్టర్ అంటే రైతు భరోసా మనం అన్యాయం చేసి చెప్తున్నా. రూల్స్ మాత్రం మార్చి మాకు ఏ పద్ధతిలో రైతు భరోసా ఇస్తారో అదే పద్ధతిలో మాకు రైతు భరోసా కావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ.